फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। मेलारदियोपल्ली पुलिस स्टेशन हुदूद के इलाके जनता पेट्रोल पंप के पास एक शी टीम की लेडी हेड कांस्टेबल ने अपनी ड्यूटी बाखूबी निभाते हुए अपनी जान को जोखिम में डालकर एक मासूम लड़की की जान बचाई है। तफसीलात के मुताबिक एक खातून जो नशे की हालत में अपने शौहर से कुछ तनाज़े के बाद अपने ही ससुराल में अपनी और अपनी खुद की लड़की की जान लेने की कोशिश की। जैसे ही इत्तला मेलारदियोपल्ली पुलिस और शी टीम को मिली, उन्होंने मौके पे पहुंचकर इस खातून को और 4 साला मासूम बच्ची की जान बचाई। इन दोनों की जान बचाने के दौरान शी टीम की हेड कांस्टेबल पर इस खातून ने हमला कर दिया। आइए देखते हैं ये रिपोर्ट। ఇది దొడ్డనం కాదా నీది? ఇది జబర్దస్తి కాదా నీది? ఏది జబర్దస్తి? జబర్దస్తి నాళ్ళు కట్ట ముసలోళ్ళ వాళ్ళు కొట్టి మొగుడిని అలా కొట్టి మైలార్దపల్లి ప్లేస్ వాళ్ళు చెయ్యరు. న్యాయం అంటే ఎందుకు చేస్తారమ్మా? నువ్వు 3 సంవత్సరాల నుంచి మీ అమ్మ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వచ్చి తీసుకున్నావు? 3 సంవత్సరాల నుంచి తీసుకున్నావా? ఎప్పుడు తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నావు? నాతోనే మాట్లాడుతున్నావు, మూర్తి ఎలా మాట్లాడి ఉండొచ్చు? ఇలాగే ఉంటదా? నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. లేకపోతే కొట్టి బయటికి తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? నువ్వు బయటికి తీసుకో. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అర్థమా లేదు. అర్థమైందా? నువ్వు బయటికి రా. ఫస్ట్ నువ్వు బయటికి రా. ఈ ఇల్లు ఎవరిది? మీరేనా? ఇప్పుడు ఉంచుకోవడం ఇష్టమా? ఇష్టం లేదు.
ఖనాన వాళ్ళ అలా, అలా. ఇక ఆయన కూడా నీ అట్లనే పిల్లని అన్నాను పోలీస్ తీసుకొని, స్టేషన్ ఇక ఏమైనా చేయి, నువ్వు ఉన్నావు నీ పిల్లము నీ వీళ్ళిద్దరు మీద రావద్దు మీరు అర్థమైందా? కింద పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే రాసిన నువ్వు బయటికి రా. వాళ్ళు పంపించారు వాళ్ళ తాను ఉండనని చెప్పింది అలా రాసింది తీసుకొని పోయింది అది మాకు తెలుసు చట్ట ప్రకారమా అన్నీ కూడా తెలుసు. అన్నీ ఆడ తీసుకొని వచ్చినప్పుడు నువ్వు కూడా ఇక్కడ రాదు. నువ్వు కోర్టులో కేసు నడిచినప్పుడు నువ్వు కూడా ఇక్కడ రాదు. నువ్వు ఇంటికి రాకపోతే నేను తీసుకొని గట్టిగా తీసుకెళ్ళాల్సి వస్తుంది. నువ్వు చంపినా నేను చంపాల్సిన అవసరం లేదు. నేను చెప్పినా అర్థమైందా? నువ్వు బయటికి రా ఫస్ట్. నువ్వు బయటికి రా ఫస్ట్. నువ్వు బయటికి వచ్చి మాట్లాడు. నువ్వు రాకపోయినా నన్ను దౌర్జన్యంగా తీసుకెళ్ళాల్సి వస్తుంది. అర్థమైందా? మీరు ఎంత దౌర్జన్యంగా తీసుకుపోయినా నిన్న కూడా బాయ్స్ పోలీస్ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా తీసుకుపోయిర్రు. ఆ, నేను రాను, ఏం చేస్తావు? ఇక్కడే ఉంటా. ఇక్కడ ఉండడానికి లేదు. నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు. ఉన్నది సార్ చెప్పండి వాళ్ళ ఇష్టం చెప్పినప్పుడు మనం చెప్తాం వాళ్ళ ఇష్టం మనం మాట్లాడుకుంటారు వాళ్ళు ఉండదంట ఆమె ఇక్కడే ఉంటదంట. మాట్లాడు సార్తో చెప్పండి దా ఉండదా లంచానికి మంచం వేసే పోలీసు వాళ్ళు కూడా అనుకుంటారు. శివకుమార్, నువ్వు ఎన్ని లంచాలు పోసుకుంటావు పోసుకో, ఎంతగానో మంచం పోసుకుంటావు పోసుకో. మైదాని పోలీస్ స్టేషనే ఆడపిల్లకు న్యాయం చేసే పోలీస్ స్టేషన్ కాదు, అన్యాయం చేసే పోలీస్ స్టేషన్. సరే, సరే. నేను ఇప్పటికీ 5-6 సార్లు వచ్చిన. దా ఇక పోలీసు వాళ్ళని అన్ని చేస్తే పోలీసు వాళ్ళే చేస్తుంది ఆమె. ఇక ఏం చేయాలనుకుంటున్నావు? ఒక సార్ దగ్గర వచ్చి మాట్లాడు తీసుకొచ్చి సార్తో మాట్లాడు కేసు దగ్గర వెళ్ళి సార్తో మాట్లాడు. ఇది మనకి ఆయన ఆర్డర్కి వస్తుంది. अस्सलाम वालेकुम नाजरीन, आपसे ये गुजारिश है, अगर अब तक आप हमारे चैनल को सब्सक्राइब नहीं करे हैं तो सबसे पहले सब्सक्राइब कर दीजिए, फिर इसके बाद बेल आइकन बटन को दबा दीजिए, तो आपको हमारी आने वाली हर वो अपडेट सबसे पहले आपको मिल जाएगी। और लाइक और शेयर करना ना भूलें। 7H न्यूज़, सिर्फ आपकी आवाज़।